అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. ఇటీవల తెలంగాణలో ఉద్యోగులకు ఒక డీఏను తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. మరో 6 నెలల తర్వాత మరొక డీఏని ఇస్తామని చెప్పింది. పెండింగ్ బిల్లులు కూడా విడుదలకి గైడ్‌లైన్స్ అయితే జారీ చేసింది. మరి ఇదే తరహాలో ఏపీలో కూడా ఉద్యోగులు, పెన్షనర్లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందుకోసం సాధారణ ఉద్యోగులందరూ కూడా ఉద్యోగ జేఏసీ మీద, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. మరి ఈ సమయంలో ఇక్కడ చూస్తే ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరించాల్సిందే అంటూ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు విద్యాసాగర్ డిమాండ్ చేశారు. 3 డీఏలను వెంటనే విడుదల చేయాలని, జీపీఎఫ్, జీఎల్ఐ నిధుల్ని సత్వరం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక ఉద్యోగుల సమస్యలని మరి సూపర్ 6 పథకాలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం చాలా స్పీడ్గా వ్యవహరిస్తుంది. మరి ఉద్యోగుల సమస్యలను మాత్రం విస్మరిస్తుందన్న భావనలో అయితే ఉద్యోగుల్లో ఉంది. మరి 3 డీఏలను వెంటనే విడుదల చేయాలి, హెల్త్ కార్డుల అంశాన్ని కూడా పరిష్కరించాలి, జీపీఎఫ్, జీఎల్ఐ నిధుల్ని సత్వరమే చెల్లించాలి, 7,000 మందికి పైగా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయాలి అంటూ ఏపీ ఎన్జీఓ అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్ అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇక ఉద్యోగుల సమస్యలని ప్రభుత్వం మర్చిపోతుంది. వివిధ వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను వేల కోట్లు పెట్టి ఖర్చు చేసి అమలు చేస్తుంది. మరి ఆ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నటువంటి ఉద్యోగులను మాత్రం పట్టించుకోవడం లేదని ప్రభుత్వంపై చాలా అసంతృప్తిగా ఉన్నారు ఉద్యోగులందరూ. పీఆర్సీ కమిటీని వెంటనే నియమించకపోవడంతో ఇటు మధ్యంతర వృత్తి రావడం లేదు. కాబట్టి వెంటనే పీఆర్సీ కమిషన్ నియమించి దాదాపు 30% వరకు మధ్యంతర వృత్తి కూడా ఉద్యోగులకు ఇవ్వాలని చెప్పి ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. ఇక పీఆర్సీ అంశంలో తక్షణ కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇక పెండింగ్లో ఉన్న 3 డీఏలను విడుదల చేయాలని, కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఉద్యోగ సంఘాలతో కనీసం ఒక్కసారైనా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయలేదన్నారు. ఇక జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ నిధులను కూడా సత్వరమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక 2014 ముందు ఉద్యోగంలో చేరిన వారిలో 3,000 మందికి మాత్రమే ప్రయోజనం దక్కిందని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేసేందుకు మరి ఇంకా కీలక నిర్ణయం తీసుకోవాలని కూడా డిమాండ్ చేసింది. ఇంకా 7,000 మందికి పైగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ప్రయోజనం లభించాల్సి ఉందని చెప్పారు. కాబట్టి ఈ ఉద్యోగులు అయితే చాలా అసంతృప్తిగా ఉన్నారు. వెంటనే మరి మధ్యంతర వృత్తి 30%తో ఇవ్వాలి, తర్వాత పీఆర్సీ కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలి, 3 డీఏలు ఇవ్వాలి, ఏరియర్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ఇచ్చే విధంగా ఏపీ ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇక ఏపీ ఉద్యోగ సంఘాలు కూడా మరి ఒక ఉద్యమ కార్యాచరణ కూడా రూపొందించుకొని ముందుకు పోవాలి. ఎందుకంటే సగటు సాధారణ ఉద్యోగులు ఈ ప్రస్తుతం ధరలు పెరిగిన సందర్భంలో తమ కుటుంబాలను పోషించడం చాలా గడ్డు పరిస్థితిలో ఉంది. కాబట్టి ఏపీ ప్రభుత్వం వెంటనే ఉద్యోగ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుందని చెప్పేసి త్వరలో జరగబోయే కేబినెట్ మీటింగ్లో ఈ అంశాల మీద కీలక నిర్ణయం తీసుకుంటుందని చెప్పి ఆశిద్దాం. ఈ జూన్ చివరిలో జరగబోయేటువంటి కేబినెట్ మీటింగ్ ముందే ఉద్యోగ జేఏసీ సమావేశం ఏర్పాటు చేసుకొని మరి ప్రభుత్వానికి ఒక వినతి పత్రం ఇచ్చి ఒక ఉద్యమ కార్యాచరణ కూడా రూపొందిస్తే ప్రభుత్వంలోకి వచ్చి చలనం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఇటు ఉద్యోగ జేఏసీ కృషి చేయాలి, ప్రభుత్వం కూడా సానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఆశిద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.